హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ, బాబాగారి పాదపద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ వెంటనే ఏడు కొండల వాడిని అటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుకో తల్లి. ఎందుకంటే శని భగవానుడు కోపానికి నువ్వు గురయ్యావు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు తెలియాలి అంటే, ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది కనుక విన్నావు అంటే అంతా కూడా నీకు అర్థమవుతుంది, పూర్తిగా నీకు అర్థమవుతుంది తల్లి. నువ్వు పడుతున్నటువంటి బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి అన్నిటికీ కూడా నువ్వు చేసిన ఈ తప్పు కారణం. నీ మీద శని భగవానుడే ఆగ్రహం ఉంది కాబట్టే, కోపానికి గురయ్యావు కాబట్టే ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే కూడా నీకు ఒక అద్భుతాన్ని చేసే ఒక దివ్య ఔషధం లాంటి ఒక పరిహారం కూడా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఒక 2 నిమిషాలు విను తల్లి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అన్నది నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు ఈరోజు అయితే ఇలా అంటున్నారండి. బాబాగారు ఇంతలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనం తెలుసో తెలియక ఏమో పొరపాట్లు చేస్తున్నాము, తప్పులు చేస్తున్నాం. వాటిని దిద్దుకోవాలి, మనల్ని మంచి దారిలో నడిపించాలి, మనకు ఒక మంచి అలవాట్లను నేర్పించాలి, మనల్ని క్రమశిక్షణలో పెట్టాలి. తప్పుదారిలో పడుస్తున్న తన బిడ్డల్ని మంచి దారిలో నడిపించడానికి చెయ్యి పట్టుకొని నడిపించే ప్రయత్నం చేస్తున్నారండి బాబాగారు. మరి బాబాగారి మాటల వెనుక ఉన్న ఆ నిగూఢ అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకొని తీరాలి. బాబాగారి సందేశం విందామండి. ఇక సందేశం వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి. అలాగే మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా మన వీడియోను షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, తల్లి నిజానికి తెలిసో తెలియకనో కొన్ని తప్పులు పొరపాట్లు చేసినావమ్మా. దానివల్ల నువ్వు శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతున్నావు తల్లి. తెలుసు కదా, శని భగవానుడి ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా తల్లి. అందుకే ఇప్పుడే ఆయన ఆగ్రహం నుంచి బయటపడి అనుగ్రహం పొందాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు తప్పకుండా చేసి తీరాలి బిడ్డ. ఒక తండ్రిగా ఈరోజు నీకు నేను ఈ పరిహారం అయితే ఇవ్వబోతున్నాను. నువ్వు గనక శనివారం నాడు పసుపు నీళ్ళతో ఇలా చేశావు అంటే నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు పోతాయి. రాత్రికి రాత్రే కోట్లు డబ్బు వచ్చి పడుతుంది తల్లి. శని భగవానుడి వెంకటేశ్వర అనుగ్రహం కూడా నీకు దొరుకుతుంది తల్లి. ఒక రకంగా చెప్పాలి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన రోజు. అలాగే కాకుండా శనిదేవుడిని పూజిస్తారు, ఆంజనేయ స్వామిని, శనిదేవుడిని కూడా ఈరోజు పూజిస్తూ ఉంటావు కదా తల్లి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శనివారం ఎవరైతే ఈ విధంగా పూజించుకుంటారో, ఆరాధిస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. శని భగవానుడి యొక్క కృప కూడా, అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఎవరైతే తెలుసో తెలియక పొరపాట్లు తప్పులు చేసి ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామిని ఇలా గనక ఆరాధించి పూజిస్తే శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలవుతారు. కాబట్టి బిడ్డ, తెలుసో తెలియకనో నువ్వు కొన్ని తప్పు పనులు, పొరపాట్లు చేస్తున్నావు. కొన్ని రకాలైన వస్తువులని వాడుతున్నావు, ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు. వాటన్నిటిని కూడా నువ్వు శనివారం రోజు చేయకూడదు తల్లి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఎందుకంటే నీ లైఫ్, నీ జీవితాన్ని పాడు చేసి, నీ జీవితాన్ని సంతోషం అనేది లేకుండా చేసి ఒక వస్తువులవి. అవేంటో నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి తల్లి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు ఖచ్చితంగా పూజించి తీరాలి తల్లి. శనివారం పెట్టే పిండి దీపం వలన ఏంటి అంటే నీకు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అందుకే శనివారం పూట చాలామంది కూడా ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. అలా పూజించటం వలన స్వామివారి యొక్క దయతో నీ ఇంట్లో ఉండే అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి బిడ్డ. అందుకే శనివారం పూట నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పనులు చేయకూడదు. అవి ఏ పనులు చెప్తాను, జాగ్రత్తగా విను. అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే తల్లి, శనివారం పూట నువ్వు ఖచ్చితంగా
ఈ నియమాలను ఆచరించాలి. అవేంటో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినమ్మ. శనివారం ఉదయానికి సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. నిద్ర లేచి తర్వాత ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత నువ్వు తప్పకుండా ఏంటంటే గుమ్మానికి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టకపోయినా కూడా వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి. అనంతరం వచ్చేసి పూజా గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి. అలాగే శని బాధలు పోవాలి అంటే స్నానం చేసే నీటిలో కర్పూరం నూనె కానీ కర్పూరం కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది బిడ్డ. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుద్ధి జరిగి అలాగే శని దోషం నుంచి కూడా విముక్తి కలిగే అవకాశం ఉంటుంది తల్లి. ఆ తర్వాత ఏం చేస్తావు అంటే పూజా గదిలో ఈ విధంగా పూజ చేసుకోవాలి. అంటే పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఇంట్లో నుంచి ఏదైనా దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు ఉంటే ఈ పసుపు నీళ్ళు చల్లడం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. పూజా గదిలో కూడా చల్లాలి. ఇంటి బయట ఇంటి మూలల్లోనూ ఇంటి బయట ప్రతి చోట పసుపు నీళ్లను చిలకరించాలి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటానికి తర్వాత పూజ చేసుకోవాలి. పూజ అంటే పెద్దగా ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు తల్లి. నీ శక్తి కొద్ది పూజ చేసుకో. ఎంత శక్తి ఉంటుందో నీవెంతవరకు చేయగలవో అంతవరకు చెయ్యి. మహానుభావుడు ఏడుకొండలవాడు అనుగ్రహాన్ని ప్రసాదించేస్తాడు. నీ దగ్గర ఉన్న పుష్పాలను అలంకరించు, దీపారాధన చేసుకో, అగరబత్తి వెలిగించు, ధూపం వెయ్యి. పువ్వులు పెట్టకపోయినా కానీ స్వామివారికి తులసి దళాలను మాత్రము సమర్పించు తల్లి. స్వామివారికి తప్పకుండా తులసి దళాలను సమర్పించాలి. అప్పుడు స్వామి సంతోషించి వెంటనే అనుగ్రహిస్తాడు. ఎన్ని పువ్వులు పెట్టకపోయినా కూడా తులసి దళాలు పెట్టకపోతే ఆ పూజకు పెద్దగా ఫలితం ఉండదు తల్లి. అందుకే కనీసం 2 లేదా 5 లేదా 9 తులసి దళాలను స్వామివారికి సమర్పించు. అలా చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తులసి దళాలను సమర్పించిన తర్వాత స్వామివారికి దీపారాధన చేసి మీ వీలుని బట్టి నీకు ఉంటే కొబ్బరికాయ కొట్టు, లేకపోతే కొంచెం పంచదార పటిక బెల్లం పెట్టేసి స్వామివారికి నివేదన చేసి పూజ చేసే తల్లి. ఇలా చేసుకుంటే చివరిగా పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చేసి ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం నీ మీద ఉంటుంది. ఒకవేళ పచ్చ కర్పూరం అందుబాటులో లేకపోతే మామూలు కర్పూరమైనా సరే హారతి ఇవ్వు తల్లి. తులసి కోట దగ్గర శనివారం అప్పుడు ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకో తల్లి. తులసమ్మను పూజించాలి. తులసి చెట్టు 5 లేదా 3 ప్రదక్షిణలు చేయాలి తల్లి. ఆ తర్వాత సంధ్యా సమయంలో కూడా ఇంట్లో మళ్ళీ దీపారాధన చేసుకో. ఏదైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంచి పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఏం చేస్తావు అంటే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరించి వెళ్ళు తల్లి. నువ్వేదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభించబోతున్నావు, మంచి పని మీద వెళ్ళబోతున్నావు అన్నప్పుడు పసుపు రంగు వస్త్రాలను ధరించే వెళ్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది తల్లి. వేదనుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లోనూ నల్లటి వస్త్రాలు శనివారం నాడు ధరించక తల్లి. అలాగే దానం కూడా చేయకమ్మ. ఈరోజు నల్లటి వస్త్రాలు దానం కూడా అస్సలు చేయకు. ఈరోజు గోర్లు కత్తిరించడం అస్సలు చేయకు తల్లి. ఎందుకు అంటే శనిదేవుడికి ఇలాంటి పనులు చేస్తే చాలా కోపం వస్తుంది. ఆయన కోపగించుకుంటాడు. ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాని వలన శని ప్రభావం మరింత ఎక్కువైపోతుందమ్మా. శని ప్రభావం ఎక్కువైపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ శని వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది తల్లి. ఆ శని పట్టి పీడించి నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఇవ్వదు, ఫెయిల్యూర్స్నే ఇస్తుంది. అందుకని నువ్వు ఇలాంటి పనులు అస్సలు చేయకు తల్లి.
శనివారం రోజున అంటే ఇంటికి ముఖ్యంగా నల్ల మిరియాలు కానీ, నల్ల మినపప్పు కానీ, ఇలా కాకుండా నలుపు రంగు వస్తువులు కానీ, అలాగే ఇనుప వస్తువులు కూడా కొనకూడదు తల్లి శనివారం రోజున. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. తెలుసో తెలియక చేస్తున్న తప్పులు, పొరపాట్లు ఇవే. వీటి వల్లేను శని భగవానుడిని అనుగ్రహానికి పాత్రురాలు కాకుండా ఆగ్రహానికి గురి అవుతున్నావు. దీనివల్ల ఏమవుతుందంటే శని పీడ మరింత ఎక్కువ అవుతుంది తల్లి. దానివల్లను మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శనివారం రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకు. అలాగే శనివారం అలాంటివి ఇంట్లోకి తెచ్చుకుంటే శని పట్టి పీడిస్తుంది. ఎందుకంటే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదమ్మా, అంటే మీ అమ్మలు, నానమ్మలు కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, ఇలా చేయకు. శనివారం పూట శని భగవానుడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. శనివారం రోజున ఇలాంటి వస్తువులకు దూరంగా ఉండాలి. ఇలాంటి తెచ్చుకోలాంటివి చెయ్యకు అని చెప్పేవాళ్ళు కదా బిడ్డ. శనివారం రోజున ఈ వస్తువులకు దూరంగా ఉంటే చాలా మంచిదమ్మా. నీ జీవితంలో అంటే 3 దశలుగా శని దశ నడుస్తుంది. అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఇలా 3 దశలుగా నడుస్తూ ఉంటుంది తల్లి. 3 దశలుగా అనేది ప్రారంభమవుతుందన్నమాట. అలా ఉన్నప్పుడు శనిని తొలగించుకోవడానికి, శని తీవ్రతను తగ్గించుకోవడానికి, మెల్లమెల్లగా బయటపడడానికి శనివారం పూట నీకు తోచినంత, నీకు బుద్ధి పుట్టినంత ఏదో కొంత దానం చేయి తల్లి. దానివల్ల శని భగవానుడు సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం నీకు లభిస్తుంది. శని బాధలు చాలా వరకు కూడా నీ జీవితంలో తొలగిపోతాయి. ఎందుకంటే శని భగవానుడే నీ జీవితంలో ఉన్నప్పుడు అష్ట కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటావు. కనీసం 3 వారాలైన శనికి తైలాభిషేకం చేయించు తల్లి. ఇలా చేస్తే నీ జీవితంలో శని నుంచి విముక్తి అనేది కలుగుతుంది. శని బాధ నుంచి విముక్తి అనేది కలుగుతుంది నీకు. తర్వాత శనివారం నీకు తోచినట్టుగా అంటే నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి చెప్పులు కానీ, గొడుగు కానీ, కంబలి కానీ, అంటే చలికి సంబంధించిన వస్తువులు దానం చేయటం వలన అద్భుతం జరుగుతుంది తల్లి. చలికాలం కాబట్టి ఈ చలికాలం అందరికీ, నలుగురికి పనికి వచ్చే వస్తువులు కనుక నువ్వు దానం చేశావు అంటే ఆ పుణ్యం నీకు రెట్టింపు ఫలితం వస్తుంది తల్లి. చాలా అద్భుతం జరుగుతుంది. ఈ చలికాలం కాబట్టి చలికి సంబంధించినవి దానం చేస్తే నీకు ఎంత అద్భుతం జరుగుతుందంటే అసలు నువ్వు కూడా ఊహించి ఉండవు. అలా చేస్తే శని అంతా కూడా తొలగిపోయి నీకైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పవచ్చు తల్లి. ఇలా గనక నువ్వు శనివారం తప్పకుండా చేసావు అంటే నీకు శని భగవానుడి అనుగ్రహం, కృప అనేది దొరుకుతుంది. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కాకి మనం అన్నం తినేటప్పుడు కానీ పదే పదే అరుస్తున్న, శనివారం బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఎదురుపడినా కనుక పితృదేవతలు నీ ఇంటికి వస్తారు. అందుకే నువ్వు అన్నం తినబోయే ముందు గుప్పెడంత అన్నాన్ని తీసి పక్కకు పెట్టి దాన్ని కాకికి పెట్టిన తర్వాత నువ్వు అన్నం తిను తల్లి. నువ్వు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఎదురొచ్చింది అంటే మనసులో ఓం శనేశ్వరాయ నమః అని శని భగవానుడి మనసులో తలుచుకొని నీ పని మీద నువ్వు వెళ్ళిపో తల్లి. అలా చేయటం వలన కాకి ఎదురవ్వటం వలన కలిగే కీడు కూడా తొలగిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకో తల్లి. నీ జీవితం కష్టాల పాలు కాకుండా ఉంటుంది. ఇక పసుపు నీళ్ళ పరిహారం నువ్వు చేసుకున్నావంటే ఇబ్బందులన్నీ తొలగిపోతాయమ్మా. ఇంటి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ద్వారా నీకు మంచి చేకూరుతుంది. చాలా అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముందే చెప్పాను కదా తల్లి, నేను ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుకోవాలి. అలా పసుపు నీళ్ళు చల్లటం వలన ఇంట్లో మంగళకరంగా మారిపోతుంది. పసుపు నీటి వలన ఇంట్లో ఉన్న కాలి, ధూళి, చెడు శక్తులు, నకారాత్మక శక్తులు కూడా పారిపోతాయి. ఇంట్లో ఉండే కొన్ని శక్తులు, మనకు తెలియని నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ కంటే కూడా అది చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి వారి నుంచి కూడా నువ్వు బయటపడడానికి అవకాశం ఉంటుంది తల్లి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇల్లంతా కూడా మూల మూలల్లోనూ పసుపు నీళ్ళను చిలకరించుకోవాలి. అలాగే వీలుంటే ఇంటి చుట్టూ కూడా చిలకరించు.
ఇలా పూజ గదిలో తులసి కోట వద్ద కూడా చల్లుకోవాలి. నువ్వు ఇలా చేస్తే చాలా ఫలితం ఉంటుంది బిడ్డ, మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. అంతేకాకుండా శనివారం సాయంత్రం చేసే ఒక పరిహారం ఒకటి ఉంది తల్లి, ఒక చిన్న ఉపాయం ఒకటి ఉందమ్మా. ఈ ఉపాయం కనుక నువ్వు చేసావు అంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో ఉన్న శని ప్రభావం తొలుగుతుంది, నరదిష్టి తొలుగుతుంది, నరఘోష తొలుగుతుంది, జనాల ఏడుపు తొలుగుతుంది, నకారాత్మక శక్తులు తొలుగుతాయి, దుష్ట శక్తులు ఇంట్లో నుంచి పోతాయి, చెడు శక్తులు, గాలి ధూళి, నీ ఇంట్లో ఉన్న సర్వ దరిద్రాలు కూడా ఈ ఒక్క పరిహారంతో, ఈ ఒక్క ఉపాయంతో నీ ఇంట్లో నుంచి దూరంగా పారిపోతాయి బిడ్డ. కాబట్టి నువ్వు శనివారం సాయంత్రం ఖచ్చితంగా ఇలా చేసి తీరాల్సిందే. ఇది ఇలా నీ సాయి తండ్రి నేను ఆజ్ఞాపిస్తున్నాడు, తప్పకుండా చేసి తీరాలి బిడ్డ. ఇలా చేస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ జీవితం సంతోషంగా ఉండడం కంటే నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదమ్మా. నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటారో అప్పుడు ఈ సాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాడు. అదేంటంటే తల్లి, ఒక చిటికెడు పసుపు తీసుకో, ఒక గాజు గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకో, ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లను ఈ పసుపు కలుపు, ఆ గ్లాసు చేతిలో పట్టుకొని శనివారం సాయంత్రం నువ్వు ఈ పని చేయాలి. ముందుగా దేవుడు దీపారాధన చేసుకో, వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకో, ఆయనకి వేడుకో, ఆయనని తండ్రి మా ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు చెడు శక్తులు అన్నీ తొలగిపోవాలి, మహానుభావుడు శని ప్రభావం కూడా మాకు దక్కాలి, ఆయన అనుగ్రహం కూడా మాకు కలగాలి, నీ అనుగ్రహం మా మీద ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయని వెంకటేశ్వర స్వామికి ఒకసారి మొక్కుకొని కోరుకొని ఆ తర్వాత ఈ గ్లాస్ని, పసుపు నీళ్ళ గ్లాస్ని పట్టుకొని ఇల్లంతా కూడా తిరుగు తల్లి. ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు కూడా తిరగాలి. అలా ఇల్లు మొత్తం కూడా తిరిగేశాక తీసుకొచ్చేసి గుమ్మం బయట ఈ గ్లాసును పెట్టేయి. ఆ గ్లాసు పెట్టేశాక దాని మీద ఏవి మూసి ఉంచకూడదు, ఏమీ బరువు పెట్టకూడదు. అలా దాన్ని తెరిచి ఉంచి అలా పెట్టాలి అలా గ్లాస్ని. అలా పెట్టేశాక నువ్వేం చేసావంటే రాత్రి మొత్తంగా అలా వదిలే తల్లి దాన్ని. ఇలా నీకు ఇంట్లో కష్టం ఉంది అన్నప్పుడు, ఇంట్లో బాధ ఉందన్నప్పుడల్లా, చెప్పుకోలేని బాధ, తీరని బాధ, వీటి నుంచి బయటపడాలి అని అన్నప్పుడు వెంట దగ్గర అయితే ఇలా చెయ్యి. మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తావు అంటే దీన్ని తీసుకువెళ్ళి ఉదయాన్నే లేచి ఆ నీళ్ళను ఎక్కడైనా చెట్టు మొదట్లోనో బయట ఎక్కడైనా పడేసి. ఇక వ్యాపారం చేసే చోట కష్టం ఉంది, నష్టంగా ఉంది, లాభాలు రావటం లేదనుకున్న స్థాయిలో వ్యాపారం అభివృద్ధి కావటం లేదు, దానికి తగిన ఫలితాలు రావటం లేదు అని అనుకుంటే అక్కడ కూడా శనివారం సాయంత్రం రోజున ఈ పసుపు నీటిని గాజు గ్లాసులో వేసుకొని మీ వ్యాపారం చేసే చోట అంతా తిరిగేసి మీరు ఇంటికి వచ్చేటప్పుడు బయట గుమ్మం ముందు పెట్టేసి ఇంటికి వచ్చేసేయండి. ఇక మరుసటి రోజు మళ్ళీ మీ వ్యాపారం చేసే స్థలానికి మీరు వెళ్ళినప్పుడు ఆ నీళ్లను బయట పడవేసి ఇక మీ పని మీరు చేసుకోండి. దీని వలన ఎంత అద్భుతం జరుగుతుంది అంటే మీ మీద ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, కన్ను దృష్టి, జ్వరాల ఏడుపు అన్నీ కూడా పోతాయి తల్లి. నరుడి దృష్టికి నాపరాయి కూడా పగులుతుంది కదా, అలా అంతటి నకారాత్మక శక్తిని, చెడు దృష్టి కూడా మీ నుంచి తొలగిపోతుంది. శని భగవానుడి అనుగ్రహం మీకు దొరుకుతుంది, శని భగవానుడి కృప మీకు దొరుకుతుంది తల్లి. ఇంకొకటి, వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు తప్పకుండా నువ్వు క్షమాపణలు చెప్పుకో తండ్రి. తెలుసో తెలియకనో ఇన్నాళ్ళుగా మేము శనివారం రోజు ఈ తప్పులని చేశాం, ఇక చెయ్యను, ఇక తెలిసొచ్చింది, నన్ను క్షమించు, నీ కరుణ, నీ అనుగ్రహం, నీ కటాక్షం మాకు కావాలి తండ్రి. అవి లేకపోతే మా జీవితాలు వ్యర్థం, మా జీవితాల్లో సంతోషాలు ఉండవు, ఏ పని చేసినా మాకు కలిసి రాదు, అన్నీ మాకు కలిసి రావాలి అంటే నీ అనుగ్రహం ఉంటేనే అవి సాధ్యం అవుతుంది తండ్రి అంటూ ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పేసి వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకొని శరణాగతి కోరే తల్లి. అప్పుడు అంతా కూడా ఆపద మొక్కులవాడు ఆ 7 కొండల వెంకన్ననే చూసుకుంటాడు. పేరులోనే ఉంది కదా ఆపద మొక్కులవాడు అని. ఆపదలో ఉన్నప్పుడు మొక్కుకుంటే చాలు, పరుగు పరుగున వచ్చి నేనున్నా తీర్చేస్తాలే, భయపడకు, బాధపడకు అంటూ తన బిడ్డల కష్టాలు, బాధలు, ఆపదల నుంచి కాపాడి గట్టెక్కించేస్తాడు 7 కొండల వెంకన్న. తల్లి, నీ సాయి నీకు మాటిస్తున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మాట తీసుకున్న అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుందని వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చేశాడు.
ఈ సాయి అనుగ్రహం నీ మీద ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టు చేసుకో అమ్మ, జాగ్రత్త అంటూ ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు సాయంత్రం తప్పకుండా ఇలా చేసుకోవాలి. శని ప్రభావం కూడా మనకు తగ్గాలి, ఆయన అనుగ్రహం కూడా మనకు కలగాలి. మీ అనుగ్రహం మా మీద ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ఒకసారి మొక్కుకొని కోరుకొని ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళ గ్లాస్ని పట్టుకొని ఇల్లంతా కూడా తిరుగు తల్లి. ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో కూడా తిరగాలి. అలా ఇల్లు మొత్తం తిరిగేశాక తీసుకొచ్చి గుమ్మం బయట ఈ గ్లాసుని పెట్టేసేయండి. ఆ గ్లాస్ పెట్టేశాక దాని మీద ఏది మూసి ఉంచకూడదు, ఏది బరువు పెట్టకూడదు. దాన్ని తెరిచి ఉంచి అలా పెట్టాలి ఆ గ్లాస్ని. అలా పెట్టేశాక నువ్వేం చేస్తావంటే రాత్రి మొత్తంగా అలా వదిలేసే తల్లిదండ్రిని. ఇక నీకు ఇంట్లో కష్టం ఉంది అన్నప్పుడు, ఇంట్లో బాధ ఉంది అన్నప్పుడు, చెప్పుకోలేని బాధ, తీరని బాధ, వీటి నుంచి బయటపడాలి అన్నప్పుడు ఇంటి దగ్గర అయితే ఇలా చేయండి. మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తావు అంటే దీన్ని తీసుకువెళ్ళి ఉదయాన్నే లేచి ఆ నీళ్ళను ఎక్కడైనా చెట్టు మొదట్లోనో బయటనో ఎక్కడైనా పడేసి. ఇక వ్యాపారం చేసే చోట కష్టం ఉంది, నష్టంగా ఉంది, లాభాలు రావటం లేదు అనుకున్న స్థాయిలో వ్యాపారం అభివృద్ధి కావటం లేదు అనుకున్నప్పుడు, ఫలితం రావటం లేదు అనుకుంటే అక్కడ కూడా శనివారం సాయంత్రం రోజున ఈ పసుపు నీటిని గాజు గ్లాసులో వేసుకొని మీ వ్యాపారం చేసే చోట అంతా తిరిగేసి మీరు ఇంటికి వచ్చేటప్పుడు బయట గుమ్మం ముందు పెట్టేసి ఇంటికి వచ్చేసేయండి. ఇలా చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.